హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు లేదా విశ్రాంత ఉద్యోగులకు ఏక్యూపీపై సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ అనమాట. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్స్ అందరికీ వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక అత్యంత సంచలనాత్మకమైన మరియు హర్షించదగ్గ అద్భుతమైన తాజా వార్త ఇప్పుడే సచివాలయ వర్గాల నుంచి అధికారికంగా వెల్లడైంది. ఈ యొక్క సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మరియు పరిపాలనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ మరియు పెన్షనర్ల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపులో ఆలస్యం మరియు పెన్షనర్స్‌కి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఎదురైన చేదు అనుభవాలు ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రుల బృందం అత్యంత స్పష్టమైన రీతిలో భరోసా ఇచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలైతే తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన రిటైర్డ్ పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఒక కీలకమైన నిర్ణయం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత రద్దయినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని తక్షణమే తిరిగి పునరుద్ధరించడానికి మరియు అమలు చేయటానికి రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా అయితే అంగీకారం తెలిపింది. సో, మరి ఈ యొక్క 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు ఈ యొక్క అదనపు పెన్షన్ అనేది వారి వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు కొండంత అండగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల అగ్రనేతలకు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రుల కమిటీ స్వయంగా ఈ యొక్క చారిత్రాత్మక భరోసానైతే ఇచ్చింది. ఈ సమావేశంలో కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాకుండా దీని వెనుక పూర్తి స్థాయి లీగల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ కసరత్తు జరిగిందని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. అయితే వాస్తవ పరిస్థితులను గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు జీతాల పరంగా గానీ, పెన్షనర్లకు పెన్షన్ల పరంగా గానీ ఎటువంటి ఇబ్బందికరమైన అత్యవసర పరిస్థితి తలెత్తకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని అయితే మంత్రులు స్పష్టం చేశారు. ఈ యొక్క కీలకమైన సమావేశం ముగిసిన అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అయినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు తన బృందంతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని సుదీర్ఘంగా అయితే వివరించారు. నిజానికి రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి వందలాది ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం మరియు ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగుల హక్కులను సాధన కోసం రేపు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఉద్యమ సన్నాహ సమావేశాన్ని నిర్వహించాలని అయితే జేఏసీ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఉద్యోగుల ఈ యొక్క నిరసన పిలుపుతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యలపై తక్షణమే చర్చలు జరపడానికి తన పూర్తి స్థాయి సానుకూలతను వ్యక్తం చేస్తూ నాయకులను ఆహ్వానించింది. ఈ యొక్క ఆహ్వానం మేరకు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారితో సచివాలయంలో ఉన్నత స్థాయి భేటీ అయితే జరిగింది. ఈ సమావేశం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు బొప్పరాజు గారు తెలిపారు. నిజానికి ఒక చర్చలకు ముందే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు రెవెన్యూ మంత్రుల ఇద్దరు కలిసి అత్యంత అంతర్గతంగా ఉద్యోగ సంఘాల సమస్యలకు ఫైళ్లను సుదీర్ఘంగా పరిశీలించారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైనటువంటి ఐఆర్ మరియు పీఆర్సీ వంటి అంశాలపై మంత్రులతో ముఖాముఖి చర్చించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న బాధలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులను సమన్వయం చేసుకొని ఈ మేరకు హక్కుల సాధన కోసం తాము చేస్తూ ఉన్నటువంటి పోరాటాన్ని మంత్రుల ముందు నిర్మొహమాటంగా అయితే వివరించారు. ఉద్యోగ నేతల మాటలకు స్పందించినటువంటి మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం గానీ, అటువంటి కఠినమైన పరిస్థితి గానీ ఈ ప్రభుత్వం అసలు రానివ్వదని భరోసా ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూర్చొని ప్రతి ఒక్క సమస్యపై కూడా లోతైన చర్చ అయితే చేస్తారని గట్టి హామీ అయితే ఇచ్చారు. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కొన్ని కీలక డిమాండ్లను
ప్రభుత్వం ముందు ఉంచాయి. అందులో మొదటిది కొత్త పే రివిజన్ కమిషన్ 12 పీఆర్‌సీ ఏర్పాటు చేయడం. సో, కొత్త పీఆర్‌సీ అమల్లోకి వచ్చేంత వరకు జీతాల్లో ఆర్థిక వెసులుబాటు కోసం తక్షణమే ఐఆర్ ప్రకటించాలని పట్టుబట్టారు. సో, అలాగే ఎప్పటినుంచో నిలిచిపోయిన పెండింగ్ డీఏ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా ఒకేసారి క్లియర్ చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డ్, ఈహెచ్ఎస్ నిధుల సమస్యలను పరిష్కరించాలని, తద్వారా నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలాగా చూడాలని, ఇది వారి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందనైతే వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన సేవలను అందిస్తున్న గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు స్పెషల్ ఆహ్, గ్రేడ్ పే ఇంక్రిమెంట్‌లను తక్షణమే విడుదల చేయాలని అయితే వినతి పత్రం సమర్పించారు. అంతేకాకుండా గత 8 సంవత్సరాల కాలంలో వివిధ కారణాల వల్ల అకాల మరణం పొందినటువంటి ఉపాధ్యాయుల కుటుంబాలు నేటికి కారుణ్య నియామకాలు లేక రోడ్డున పడ్డాయని, వారి వారసులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అయితే కోరారు. ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగానే రాష్ట్రంలో కూడా అంటే మన రాష్ట్రంలో కూడా చైల్డ్ కేర్ లీవ్స్‌ను 2 ఏళ్ల పాటు వర్తింపచేయాలని కోరారు. గత ప్రభుత్వం దీనిని కేవలం 6 నెలలకు మాత్రమే పరిమితం చేయడంతో మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ఎంతో ఓపికగా విన్నటువంటి మంత్రులు త్వరలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో కలిసి ఒక ప్రత్యేక పూర్తిస్థాయి అధికార సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ కేటాయింపులు మరియు ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక లబ్ధిపై పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారు. సో, పెన్షన్‌లకు సంబంధించి ఏక్యూపీ పునరుద్ధరణపై కూడా తాము సానుకూలంగా ఉన్నామని, త్వరలోనే దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేసేలాగా చర్యలు తీసుకుంటామనైతే తెలియజేశారు. ప్రభుత్వం ఇంత సానుకూలంగా స్పందిస్తూ చర్చలకు తలుపు తెరిచి ఉన్నందున ఉద్యోగుల ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ ఉద్యమాన్ని అయితే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జేఏసీ అమరావతి నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. కేవలం నిరసనలు తెలపడమే తమ ఉద్దేశ్యం కాదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే తమ అంతిమ లక్ష్యమని బొప్పరాజు గారైతే స్పష్టం చేశారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది రాష్ట్ర పరిపాలన దృష్ట్యా ఒక శుభ పరిణామము. సో, భవిష్యత్తులో ఈ యొక్క చర్చల ఫలితంగా వచ్చే పీఆర్సీ, ఐఆర్, ఇతర అధికారిక జీవోల కోసం ఉద్యోగ వర్గాల్లో అన్నీ గూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన జరగబోతున్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర ఉద్యోగుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా ఇప్పటివరకున్న సమాచారము. సో, మొత్తానికి ఈ నెల 21వ తేదీన జరగబోయే జేఏసీ సమావేశం అనేది కీలకం కానుందన్నమాట. ఇందులోనే పెన్షన్‌లకు సంబంధించి ఏక్యూపీ పునరుద్ధరణపై కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.